కరెక్ట్గా 42 అలా ఉంటాయి సైజులు. ఏం చెప్పారన్నయ్య? 75 చెప్పిండంట. 50 కాసుకొని వస్తాయి మేపుకునే వాళ్ళకి. 50 కాసుకొని వస్తాయి దూడలు అలాంటివి అయితే. 50-55 దూడలు మంచి. ఈ దూడ పుల్లదూడ మాత్రం మంచి సైజు వచ్చింది. ఇంకో బండి వస్తుంది చూద్దాం. ఈ వర్షం కారణంగా కావచ్చు, లేదంటే ఈ వారం మాత్రం దూడ అయితే తక్కువే వచ్చింది. యాక్చువల్గా ఈ వారం దూడ బాగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశాం. వర్షం కారణం వల్ల రైతులు అనేది దూడలు కూడా ముడ తీసుకోవడం వల్ల తెచ్చే బేరగాలు కూడా తక్కువే తెచ్చారు. దానికి జతకి దీన్ని సెట్ చేసేవాడిని. రెండు ఇంకా ఇదండి మనం ఫస్ట్ కొన్నది. దీనికి జతకే దీన్ని సెట్ చేసా. దాన్ని ఎండ కట్టే పొల్లు చూస్తున్నారు. ఇదిగోండి, ఇది ఇంకోటి. అది జత ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం మ్యాచ్ చేసిన జత ఎలా ఉన్నాయి దూడలు కామెంట్ చేయండి. ఈ జత వచ్చేసి ఒకటి 61 పడింది, ఇదేమో 53 పడింది. రేట్లు కొంచెం హైలైట్గానే ఉన్నాయి కానీ ఈ జత వరకు అది దూడలు మాత్రం హైలైట్ ఉన్నా బాగా నచ్చాయి. రేటు కొంచెం ఇసురైందన్నా కూడా మన వాళ్ళు రైతు దూడలు బాగుండేసరికి కాదు నేను కొనాల్సిందే అన్నాడు. ఇందా నేను చూపించి మనం కొన్నాను కదా, ఫీల్డ్కి మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి అవి. ఇరగబడి సైజులు రాకపోయినా కూడా ఇప్పుడు మన ఆర్కే గారి దాంట్లో జయసింహ ఉంది కదా, వీర నరసింహ చనిపోతున్నాయి. సేమ్ ఇంకా ఆ బాడీలో ఆ లెక్కల్లోకి వస్తాయి దోళ్ళు అయ్యి. దూడ ఇది కూడా ఎవరిదో కానీ దూడ మంచి దూడ, మంచి బాడీ రంగు మంచిది, మంచి బాడీ స్ట్రక్చర్. సైజు కూడా వచ్చింది. ఇదిగోండి రైల్వే రాంబాబు గారు. నేను ప్రశాంతంగా రైల్వేలో జాబ్ చేసుకోకుండా ఆ ఎద్దుల మీద ఉన్న పిచ్చితోటి ఇక్కడికి వచ్చి వీడియోలు తెస్తూ ఉంటాడు. ఇంట్రెస్ట్ కొంతమందికి అలా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. ఈ ఆవు లాస్ట్ వీక్ నుంచి ఇది ఇక్కడే తిరుగుతూ ఉందండి. ఆవు మాత్రం చాలా మంచిది, మరి ఎవరు తీసుకోవట్లేదు. మరి ఏమన్నా మిస్టేక్ ఉందా ఏంటంటే, మిస్టేక్ అయితే ఏం లేదు. నోటి దగ్గర కొంచెం ఆలోచించాలా. ఓకే, ఆవు అయితే మాత్రం మంచి హెవీ సైజ్ ఆవు, 58 ఉండిద్ది. ఈ సుళ్ళు ఒళ్ళు సెంటిమెంట్లు ఏమి లేవు అనుకుంటే, మంచి సేవ నేర్పించుకుంటాం, మంచి దోళ్ళు పుడితే చాలనుకుంటే మాత్రం నెంబర్ 1 ఆవండి. మంచి వెనకాల తోక కూడా మంచి మట్ట పుట్టింది. దానికి పుట్టిన పేదోడిది. ఏది కొన్నావా సంజయ్? ఏయ్ కొన్నావు ఇది? ఏ అని చెప్పింది దీన్ని? ఎవరికి?
జడ్జ్ చేసుకొని అడగండి. సాయి ఏం చెప్పారు ఈ జత? ఏం చెప్పారు ఈ జత? నేను అడగలా చెప్పాలి. ఇదోడైతే ఇది మంచిదండి, రంగు కానీ సైజు కూడా వచ్చింది. ఇది మంచి హెవీ బాడీ వచ్చింది. రంగు కొంచెం మసర తగిలింది, కాకపోతే ఇదిగోండి మసర దగ్గరగా చూపితే అర్థమైందని చూపించాను. దూరం నుంచి చూస్తే మామూలు వైట్గానే ఉంది, కానీ ఇదిగోండి దీనికి మసర లేదు, మంచి రంగు ఇది. ఓకే, అది బేరం జరుగుతుంది, చూద్దాం. వాళ్ళు చెప్తే ఈ లోపు ఇదిగోండి దూడ దూడండి అవుపోయా. మంచిది పుల్లదే, ఒంగోలు జాతి. లైట్గా ముఖం ఏందో సన్న ముఖం పడింది, కొంచెం పైన నుదురు కొంచెం ఎడలు పుట్టినట్టయితే బాగుండేది. ఎంత? 55. దూడ పోదు ఏం పోదులే కానీ అడిపోయి అడరండి. ఏందా సంజయమం ఎంత పడింది జత? 90,000 పడిందంటండి జత. ఓకే అండి, ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ సంత కవర్ చేసాం. ఎందుకంటే వర్షం పడటం వల్ల అదొక రీజన్, కొంచెం దోళ్ళు ముడుచుకొని ఉండటం కావచ్చు ఏదైనా కానీ. బేరగాళ్ళు తక్కువ తెచ్చారు, రైతులు కూడా తక్కువ వచ్చారు. బేరం అయితే కొంచెం ఇదిగానే ఉంది. మరో సరికొత్త వీడియోతోటి మళ్ళీ రైతు కర్నూలు దగ్గర ఉరవకల్ నుంచి వచ్చారండి. పుల్లదోడు తీసుకోవడం జరిగింది. సైజు వచ్చేసి 50 కోటగా ఉండిద్ది. ఎంత పడింది? 50,000. రీజనబులే, సైజు ఉంది కదా, దూడ సైజు ఉంది. దూడ పక్క నుంచి నువ్వు దగ్గర ఉంటే దూడ సైజు కాని అట్లా, దూడ దగ్గర నుంచి సైజు కాని వచ్చింది. ఎన్నికరా అది దూడ సైజు. ఓకే అండి, సంత మొత్తం చూశారు కదా, పరిస్థితి అయితే అలా ఉంది. వాళ్ళ మళ్ళీ వచ్చేవారు మీ ముందు ఉంటారండి. వీడియో చూసి వెళ్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి వెళ్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మీకైనా సరే మంచి దూడలు కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మన కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769 అండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. నేను మీ శివ. ఈరోజు జూలై 5వ తారీఖు ఆదివారం కోదాడ సంత అండి. ఇది
వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. మంచి మంచి దూడలు ఉన్నాయి, చూపెడదాము. ఈ వారం దూడల రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నారంటే మాత్రం ఏబీసీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. మీలో ఎవరికైనా సరే మంచి కొడతలు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769. మళ్ళొకసారి చెప్తున్నానండి, 7995283769. తెలుగులో చెప్తానండి, 7995283769. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక దూడల ప్రైజులు చూద్దాం. ఈ దూడను వచ్చేసి మన వాళ్ళే కొన్నారండి, 45,000 కొన్నారు. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఈ దూడ వచ్చేసి 43,000. ఈరోజు ఆవుల దగ్గర 2 మంచి కోడదళ్ళు వచ్చాయండి. వానకు ముడుచుకుంది కానీ దూడ మాత్రం హైలైట్ దూడ, చాలా మంచి దూడ. అడుగుదా ఉంటే మాత్రం రైతు ఇక్కడ అందుబాటులో లేరు. మేపుకున్న వాళ్ళకి మాత్రం మంచి దూడ అయింది. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆవులు వచ్చేసి 58 సైజులు ఉన్నాయి, 57 చిల్లర ఉన్నాయి సైజులు. 2 కోడదళ్ళు ఉన్నాయి. కొనుక్కుంటే మాత్రం ఆవులు కొన్న డబ్బులు ఒక 6 నెలలకి కోడలు తీసేస్తాయి, అంత సైజు ఉంది. దూడలు కూడా మంచి దూడలు, చూడండి ఎలా ఉన్నాయి. ప్రైజులు ఏదన్నా కవర్ చేద్దామంటే బేరం కదా స్టార్ట్ అవ్వలేదండి. ఇదిగోండి ఈ దూడ బేరం జరిగింది, చూద్దాం. బేరం జరుగుతుంది. అవతల దాని పక్కదే అని చాట్లో తీసుకో. దీనికి జడ్జ్ చేశారు, ఇందాకే చెప్పా కదా స్టార్టింగ్. జత కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా సరిపోద్ది. అన్నదమ్ములు ఉన్నట్టుంటే 45, 85 నువ్వు వాళ్ళ దోళ్ళు మాత్రం అన్నదమ్ములు ఉన్నట్టున్నాయి. మరి బట్టలు లావులేంది మరి గోపుతాండ్రు. ఇది ఇందాక చెప్పాం కదా 40 చిల్లర పడింది అనేది మనోళ్ళు కాదంట. కొంత ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? రాజంపేట దగ్గర వాళ్ళు కొన్నారంట. దగ్గర 50,000 దాకా పడిందంట ఇది కూడా. ఏపీసీ బస్. అవును, వీళ్ళు కొన్నారండి. రాజంపేట దగ్గర నుంచి వచ్చారు. ఇందాక మనోళ్ళు కొన్నాను అనుకున్నాను దాన్ని, వీళ్ళు కొన్నారంట. అదోండి 50 దగ్గరికి పడిందంట. సరిపోద్ది, కరెక్ట్గా ఉంటుంది. ఇవి కూడా భలే సెట్ చేశారా? చూసుకో తేడా చెప్పమన్నా. ఒకటి చెప్పవా అన్న, చూసుకోండి. వ్యవసాయం వాళ్ళకి మాత్రం మంచిది. వ్యవసాయం దున్నుకునే వాళ్ళకి సన్నగోలు దోళ్ళు, నెంబర్ 1 దోళ్ళు అయితే. ఇవాళ ఈ జత 2 అన్నదమ్ముల్లా కలిసి, ఇందాక చూపించిన జత కూడా 2 అన్నదమ్ముల్లా కలిసిపోయినాయి. దానికి ఏదో మిస్టేక్ ఉందంట, చిన్న మిస్టేక్. సుడి చిలక దిగిందన్నారు, వదిలేశారు. ఇదిగోండి కపిల కోట దూడ మాత్రం నెంబర్ 1 ఉంది. మంచి పల్చటులు వేసుకొని బొట్టు కానీ చూడండి దూడ ఎంత అందంగా ఉందో. దున్నుకునే వాళ్ళకి మాత్రం
దున్నుకునే వాళ్ళకి మంచి దూడ అయింది. సన్నగోళ్ళు సన్న దూడ వేసుకునే దూట్లో మీడియం సైజ్ అయితే దూడ మాత్రం మంచి దూడ అయితే. చూసుకో దూడ బాగుంది మరి. మంచి వాళ్ళు పలచటోళ్ళు దున్నుకునే వాళ్ళకి మంచి దూడ అయితే. కపిల గుట్టుపాటు వాళ్ళు జేఎల్ఆర్ బుల్స్ ఉన్నాయి కదా, ఆ ఊరోళ్ళు వస్తే వాళ్ళకి ఒక జత ఇచ్చాము. ఒక సింగిల్ దూడ దాన్ని ఇచ్చాము. అది ఇందులో ఉంది, దిగుతుంది. చూద్దాం. ఇవ్వండి ఆ బండిలో రెండో దూడ, ఆ దూడ అటు నుంచి రెండో దూడ ఉన్నది. జత చాలా బాగుంటుంది. జత బేరాలు చూద్దాం. జత 1,00,000 చెప్పాడు. వాళ్ళు 70,000 కట్టారు. ఇది 80,000 పడిందండి. ఇది నిన్న మన వాళ్ళు తీసుకున్నారు దూడ. దూడ మాత్రం ఎక్సలెంట్ దూడ అండి. ఇది లైట్గా వేపన పర్సెంట్ తగిలింది. ఇదేనండి రాత్రి మనం కొన్నది. దగ్గరగా 50 ఉంది సైజు. ఇది కూడా అండి రాత్రి మనం ఇప్పించిన దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. $60,000 పడింది ఇది. 50 ఉంది సైజు. ఏది అవతలదా? ఇది ఎంత పడిందన్నా లచ్చన్న? ఇది ఎంత పడింది బ్రదర్? ఇది ఎంత పడింది? 50. అది ఆధారితండి. పంచాయతీ పొద్దున 47. అది అవతలది ఎంత? 47. ఇది ఇదంతా 45. సొంత లోపలికి వచ్చేసామండి. ఇవాళ వర్షం పడటం వల్ల దోళ్ళన్నీ ముడుచుకొని ఉన్నాయి, కానీ ఒక రకంగా అన్నీ మంచియే దోళ్ళే. వాళ్ళ తెలిసినోడు సెలెక్ట్ చేయడం తెలుసుకున్నాడు ఉంటే మాత్రం మంచి దోళ్ళు ఏరుకోవచ్చు. ముడుచుకొని ఉన్నాయి కాబట్టి రేట్లు కూడా లైన్గా ఉంటుంది. వంగ వేసుకొని కొంచెం రేట్లు కూడా లైన్గా సర్దుకోవచ్చు మనం కూడా. దూడలు చూడండి ఎంత బాగున్నాయా. ఈ దూడను పొద్దున మనం అడిగా, అతను 50 దాకా చెప్పిండు, మనమేమో 30కి అడిగాం. మంచి వేపన పశువు అండి, ఒరిజినల్ వేపన పశువే.
వ్యవసాయాలకు బాగుంటాయి దూళ్ళన్నీ. 54, 55 ఉండిద్ది సైజు. ఇవి అయితే జత 1,00,000 కాసుకొని వస్తాయి. ఇవి కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాత్రం ఆ సైజుల్లో మంచిగా వస్తాయి. చూద్దాం ఇంకేమన్నా మనం కొండదూడకి జత మంచిది దొరికిద్దేమన్నా. ఏరి లేట్ వెళ్ళారు. ఇదేనా కొనది నువ్వు ఆవుపోయా? అనంతపూర్ నుంచి వచ్చారండి రైతు. ఆవుని ఆ కోడదండి జతను కొనడం జరిగింది. మీ పేరండి? బ్రహ్మయ్య గారు అనంతపూర్ నుంచి వచ్చారు. కళ్యాణదుర్గం. ఆవు 58 ఉంది సైజు. తొలిసూరిపోయ ధాన్యపు సూడి ఉందా? 4 నెలల సూడి. 4 నెలల సూడి. ఈ కూడదోడు వేర్లేండి. ఇవి కూడా సపరేట్గా కొన్నారు. ఆవుపై ఎంత పడింది బాబాయ్? ఆవుపై 50 పడిందంట. ఇందాక మనం కొనడానికి జతకి ఇదేమన్నా సెట్ అయిద్దామని చూస్తున్నాం. ప్రైజ్ అడుగుతుంటే మరి అందుబాటులో ఎవరు లేరు, కట్టేసిపోయారు. ఈ జత పిన్నిళ్ళు కొన్నారండి. అదోడు సరిపోద్ది, అవతలది సరిపోద్ది. కానీ తోక మందం పుట్టింది, లావు పుట్టింది. అడుగు వచ్చేసరికి చివరికి వచ్చేసరికి తోక అది దానికి ఉన్నట్టు ఉండాలి. కత్త చివరికి వచ్చేసరికి అది తగ్గింది. సైజు అట్టుంటే మనం సైజు ఎక్స్పెక్ట్ చేయలేం. బొడ్డు అంతా బాగానే పుట్టింది కానీ తోక చివరిలో అంత బారు ఉండకూడదు. సైజు రావు అంతలా ఉంటే.